హాయ్ ఫ్రెండ్స్, తశ్వి పాపకి వ్యాక్సిన్ వేయిద్దామని నేను వాళ్ళ మామ స్టార్ట్ అయ్యాము. మా ఏరియాలో మాకు దగ్గరగా ఉన్న హాస్పిటల్ మాకు సజెస్ట్ చేసింది నీలిమా హాస్పిటల్. ఇంతకుముందు మేము ఒంగోలులో చూపించుకున్నాము. ఇదే ఫస్ట్ టైం అనమాట హైదరాబాద్ వచ్చాక చూపించుకోవడం. మాకు దగ్గరగా ఉందని ఇక్కడికి వచ్చేసాం. 7th మంత్లో ఫ్లూ వ్యాక్సిన్ వేస్తారు కదా, అది వేయించడానికి ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడైతే చాలామంది పిల్లలు వచ్చేసారు. పీడియాట్రిషియన్ దగ్గర వెయిటింగ్ టైం కొంచెం ఎక్కువే పట్టింది. పాపం వాళ్ళ మామ ఎత్తుకొని అటు ఇటు తిప్పి కొంచెం సేపు టైంపాస్ చేశారు. అక్కడ పిల్లల్ని చూస్తాను ఎంజాయ్ చేసింది. వెయిట్ చూద్దామని అక్కడికి తీసుకెళ్తే అక్కడ ఒక బొడ్డోడు చూడండి ఎలా చూస్తున్నాడో. నేను చేయి తీయమన్నానని వాడు అలా చూస్తున్నాడు. వాడు అస్సలు వెయిట్ చెక్ చేయనియట్లేదు. కాలు పెట్టను, చేయి పెట్టను, అలానే ఎంత తీయమన్నా తీయట్లేదు. మేము వచ్చినప్పటి నుంచి వాడు అక్కడే ఉన్నాడు. డాక్టర్ గారు వ్యాక్సిన్ రెడీ చేసుకుంటున్నాడు. టవల్ తెచ్చారా అని అడిగారు. ఎందుకంటే టవల్ వేసి టేబుల్ మీదే పడుకోబెట్టి అక్కడే ఇంజెక్షన్ చేద్దామని. కానీ నేనైతే టవల్ తీసుకెళ్ళలేదు. మీరు ఎంతసేపు అలా కూర్చుంటారు, లేవండి అని లేపేశాను. బెడ్ మీద పడుకోబెట్టమన్నారు. అక్కడ పడుకోబెట్టగానే అది ఇది నా కాలే అని కాలు మీద కాలు వేసుకొని పడుకుంది. ఆ నర్స్ తీసి అలా పడుకోబెట్టింది అనమాట. చూడండి వ్యాక్సిన్ ఎలా ఇచ్చుకుంటుందో పాపం. అయిపోయింది తశ్వి. పాపం చాలా ఓర్చుకుంటుంది. అలా డాక్టర్ రూమ్ నుంచి బయటకు రాగానే ఆపేసింది. ఫీవర్ వస్తే చేయి దిగరు కదా, సో ఈ వ్యాక్సిన్కి అయితే ఫీవర్ అస్సలు రాదు. సో హ్యాపీ.